everyone, welcome to IQ Method. ఈ రోజు మనం నెంబర్ థియరీలో టైప్ ఆఫ్ సమ్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చదువు. ద డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 1365. అంటే ఒక టూ నెంబర్స్ అనేది ఆడు డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ అన్నాడు. ఆడు ఏ నెంబర్స్ చెప్పలేదు కాబట్టి ఆ టూ నెంబర్స్ మనం x and y కి తీసుకున్నాం. On dividing larger number by smaller number, we get the 6 as quotient and 15 as remainder. What is the sum of the smaller and larger numbers? ఇప్పుడు మనం ఫస్ట్ ఆ numbers ని let the numbers be x, y. ఇక్కడ మనకి on dividing larger number by smaller number అంటే larger number x smaller number కింద y అని smaller number x larger number y కింద తీసుకోవచ్చు. నేను ఇక్కడ larger number x అని తీసుకుంటున్నా, smaller number y అని తీసుకుంటున్నా. నెక్స్ట్ y. ఇప్పుడు స్మాలర్ నెంబర్ డివైడెడ్ బై లార్జర్ నెంబర్ అంటే y డివైడ్స్ x ఇలా రాస్తున్నాం. అప్పుడు మనకి ఏమన్నాడు 6 కోషంట్ వచ్చింది అన్నాడు, రిమైండర్ 15 వచ్చింది అన్నాడు. మనకి డివిజన్ అల్గోరిథం తెలుసు. డివిజన్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఇక్కడ మనకి డివైజర్ ఏంటి y ఇంటూ 6 ప్లస్ 15 అంటే ఇదంటే ఏంటి x. మనం y ఇంటూ 6ని y6 అని రాసుకోవచ్చు లేదా 6y అని రాసుకోవచ్చు. నేను దీన్ని 6y ప్లస్ 15 అని రాసుకుంటున్నాను. ఇది వాల్యూ ఏంటి x వాల్యూ. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం ఇచ్చాడు డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే లార్జర్ నెంబర్ మైనస్ స్మాలర్ నెంబర్ x మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు 1365. దీన్ని మనం ఈక్వేషన్ 1 కింద తీసుకున్నాం. ఇప్పుడు మనకి x వాల్యూ వచ్చింది, y వాల్యూ ఉంది, y ఉంది. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 1లోకి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 x వాల్యూ ఏంటి మనకి ఈక్వేషన్ 1 x మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు 1365. ఇప్పుడు మనం x వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 6y ప్లస్ 15 మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు 1365. ఇక్కడ 6y మైనస్ y 5y ప్లస్ 15 ఇటు సైడ్ వెళ్తే మైనస్ 15 అవుతుంది. 1365 మైనస్ 15 ఎంత 1350. ఇక్కడ 5y ఈజ్ ఈక్వల్స్ టు 1350 కదా, 5 ఇంటూ y కదా దీన్ని అంటే y ఈజ్ ఈక్వల్స్ టు 1350 బై 5 అవుతుంది. అప్పుడు 270 వస్తుంది. y ఈజ్ ఈక్వల్స్ టు 270 అంటే మనకి ఇక్కడ y అంటే ఏంటి స్మాలర్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు లార్జర్ నెంబర్ ఫైండ్ అవుట్ చేద్దాం. మళ్ళీ ఈక్వేషన్ 1 నుంచి తీసుకుంటే లార్జర్ నెంబర్ వచ్చేస్తుంది. అంటే అగైన్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 x మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు 1365. x ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ y వాల్యూ ఎంత 270. x మైనస్ 270 ఈజ్ ఈక్వల్స్ టు 1365. x ఈజ్ ఈక్వల్స్ టు 1365 ప్లస్ 270 అంటే అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 1365 270 5 3 1635. ఇక్కడ మనకి లార్జర్ వాల్యూ వచ్చింది, స్మాలర్ వాల్యూ వచ్చింది. కాకపోతే మనకి ఇక్కడ ఏమడిగాడు సమ్ ఆఫ్ ద లార్జర్ అండ్ స్మాలర్ నెంబర్స్ అన్నాడు. లార్జర్ నెంబర్ ఏంటి x ప్లస్ y అడిగాడు. x అంటే 1635 ప్లస్ y అంటే y ఈక్వల్స్ టు 270 అంటే 1905.